మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణ యావత్ ప్రజానికము తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని చెప్పి 60 ఏళ్ల కలను ఒకే ఒకనిగా బయలుదేరి త్యాగాల పునాది పైన స్థాపించినటువంటి టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి నాయకత్వంలో 14 ఏళ్ల పాటు ఈ ప్రాంతమంతా కూడా కలదిరిగి ఏ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నది, ఆ ప్రాంత ప్రజలు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఏ వర్గానికి ఏ సమస్యలు ఉన్నది, ఏ కులానికి ఏం సమస్యలు ఉన్నాయని చెప్పి ఒక మేధావిగా, ఒక ఇంజనీర్గా, ఒక పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకునిగా గాంధీ మార్గంలో దశల వారీగా శాంతియుతంగా ఉద్యమం చేసి సకల జనులందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి అనేక ఉద్యమాలు చేసి ఇక తెలంగాణ వచ్చే పరిస్థితి లేదు, నా ప్రాణత్యాగాన్ని చేస్తేనే వస్తుందని చెప్పి ప్రాణత్యాగానికి సిద్ధమై గాంధీ మార్గంలో ఆమరణ దీక్ష చేస్తే ఆ సందర్భంలో 11-12 రోజులు కఠోర దీక్షతోని ఇక కొద్ది క్షణాల్లో అయితే కొద్ది గంటల్లో ప్రాణపోతున్నటువంటి సందర్భంలో మరి తెలంగాణ ప్రకటన రావటం, వచ్చిన తర్వాత కూడా సమైక్యవాదులు కుట్రలు, కాంగ్రెస్ కుట్రలు నేపథ్యంలో యూటర్న్ తీసుకున్నప్పటికీ కూడా తన మేధోశక్తిని రంగరించి సకల జనులను అందరిని కూడా కలుపుకొని తెలంగాణ జాకి ఏర్పాటు చేసి మరి తెలంగాణను సాధించినటువంటి ఘనత కేసీఆర్ గారిదని కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజలకు విడదీయని బంధం, వేగు బంధం. అందుకే ఉద్యమ నేతగా ఆయనను ఆదరించిండ్రు. ఉద్యమ నేతగా ఉన్న ప్రజా సమస్యలపైన, తెలంగాణ జరుగుతున్న అన్యాయాలపైన, నీళ్లు నిధుల నియామకాలపైన ప్రజలందరికీ కూడా వివరించి వనరులున్నా, ఆర్థిక వనరులు లేకున్నా కూడా అనేక ఇబ్బందులకు ఎదురవుతూ మరి కఠోర దీక్షతోని తెలంగాణ జాతినంతా కూడా ఒకటి చేసి మరి తెలంగాణ తెచ్చింది. కాబట్టి వారు ఉద్యమ నేతగా తెలంగాణ ప్రజలు వారి పక్షాన ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వంలో కూడా ముఖ్యమంత్రిగా తాను 14 ఏళ్ల పాటు అధ్యయనం చేసినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని నీళ్లు నిధులు నియామకాలు సమృద్ధిగా 10 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలకు అందించి దేశంలోనే అగ్రభాగాన ఉంచే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్న సమయంలో మొన్న ఎన్నికల్లో వచ్చినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అమలు కానీ 420 హామీలు 6 గ్యారంటీలతోని తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారం వస్తే ఈరోజు కాంగ్రెస్ 17 నెలల పాలనలో ప్రజలందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు, ఇటు రైతులు కానీ, విద్యార్థులు కానీ, మహిళలు కానీ, యువకులు కానీ, చివరికి అసంఘటిత కార్మికులతో పాటు చిరు వ్యాపారులు కూడా భయంకరమైనటువంటి దుర్భర పరిస్థితిలో కొట్టుమిట్టులు ఆడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకే మరొక్కసారి తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ వైపు చూస్తున్నారు. ఆ పాలనను, కేసీఆర్ గారి పాలనను గుర్తు చేసుకొని మరొక్కసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలి, అప్పుడే మా బతుకులు బాగుపడతాయని చెప్పి ఒక కఠోర దీక్షతో ప్రజలందరూ కూడా మరి ఉన్నారు. అందుకే ఈ సందర్భంగా గులాబీ శ్రేణులందరూ కూడా రేపటి రోజు
మరొక్కసారి తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయాలని పునరంకితమవుతామని ప్రతిజ్ఞ చేయబోతున్న విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. కేవలం తెలంగాణ తీసుకురావడం కాదు, శాంతియుతంగా గాంధీ మార్గంలో తెలంగాణను తీసుకొచ్చిన తెలంగాణలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి ఆలోచన విధానం, వారి ఆలోచన విధానాన్ని తూచా తప్పకుండా 10 ఏళ్ల పాటు అమలు చేసిన ఘనత మరి కేసీఆర్ గారికి దక్కిందని చెప్పక తప్పదు. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన 2 ప్రాథమిక హక్కులైనటువంటి విద్యా, వైద్యం పైన కేసీఆర్ గారి ప్రభుత్వం 10 ఏళ్ల పాటు ఇటు విద్యను సామాన్యునికి, సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు, పేద, బడుగు, బలహీన వర్గాల మైనార్టీలకు కూడా రెసిడెన్షియల్ పాఠశాలను, గురుకుల పాఠశాలలను, కళాశాలలను, ఉన్నత చదువు చదివిన వాళ్ళని విదేశాలకు పంపించడానికి మరి అనేక పథకాల ద్వారా విద్యను అందిస్తే 10 ఏళ్ల పాటు మా పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలు బ్రహ్మాండంగా డాక్టర్లు, ఇంజనీర్లు, విదేశాలలో చదివి సైంటిస్టులు, పైలట్లు అయినటువంటి పరిస్థితులు మనం ఈ 10 ఏళ్లలో ఈ తెలంగాణ రాష్ట్రంలో చూసినాం. కానీ మరొక్కసారి సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతమంతా కూడా ఎట్లా దాగాయిందో ఇప్పుడు అదే పరిస్థితి మళ్ళా దాపురిచ్చింది అన్నటువంటి పరిస్థితి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తున్నారు, ప్రజలందరూ కూడా కనబడుతుంది. అందుకే ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ వైపు, కేసీఆర్ వైపు చూస్తూ కేసీఆర్ గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారనే ఒక ఆలోచనతోని ఆచరణ కార్యక్రమాలు రూపొందించుకొని రేపటి నుంచి మా కార్యక్రమాలు కూడా ఉధృతం చేస్తామన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.